మీరు ఒక సాధారణ గృహిణి, సాధారణ ఎంప్లాయ్ స్థితి నుంచి ఏ నేపథ్యంతో ఇట్లా హిమాలయాల దాకా చేరారు? నా లైఫ్లో కొన్ని సంఘటనల వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాను. హిమాలయాల్లో ఏ ప్రదేశాలు మీరు సందర్శించారు? నేను ఫస్ట్ హిమాలయాల్లో వెళ్ళడము, ఈ తపోవనం యొక్క విశిష్టత ఏంటి? మీరు ఎక్కడ కూర్చున్నా కూడా ఒక రాయిలాగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఏమంటే హనుమంతుడికి టెంపుల్స్ ఉండవు. అక్కడి నుంచి సంజీవిని పర్వతం తీసుకెళ్ళిపోయినారనేసి అక్కడ ప్రజలు హనుమంతుడికి పూజ చేయరన్నమాట. ప్రతి ఏకాదశికి బ్రహ్మ, విష్ణువు, శివుడు అక్కడ వచ్చి స్నానం చేసి తపస్సు చేసే ప్లేస్ అన్నమాట. మనకి హిమాలయాల్లో సాధనా పరంగా బెస్ట్ ప్లేసెస్ అంటే ఏవి చెబుతారు? సాధనా పరంగా ఆ ప్లేస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, అవును, కాశీలో గంగా తీర్థం తీసుకురాకూడదు అంటారు చాలామంది. అది నిజమే అండి. ఎందుకంటే అక్కడ అత్రి మహాముని ప్లేస్లో సాధన చేస్తే సాధనలో పరిపక్వత ఎలా చెందుతుంది? ఏ సాధనైనా ఆ గుహల్లో కూర్చొని 1 గంట తపస్సు చేసినా కూడా 2 years తపస్సుతో సమానం. అది బిందు మాధవుడి యొక్క విశిష్టత ఏంటమ్మా? ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపల ఆ టైంలో దేవతలు వచ్చి. అమ్మ, అరుణాచలం యొక్క గొప్పతనం ఏంటి? నాకు శివయ్య చెప్పాడు, మీకు చెప్తున్నాను. గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పెడతాడు శివయ్య. ఎవరైనా శివుడు లేడు, దేవుడు లేడు అన్నారంటే